ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి వందనాలు, శుభాలు. ఈ ఉదయకాలం ముందు దేవుడు తన బిడ్డలను సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రదోన్ బిడ్డలారా, ఈరోజు ప్రార్థించండి. తప్పకుండా ఉదయకాలం ముందు దేవుడు మనలందరినీ సజీవులుగా ఉంచినందుకు మనం ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉన్నాం. ప్రదోన్ బిడ్డలారా, ఈ దినాన దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్నావా? మీ ప్రార్థన వస్తుంటే తప్పక తెలియజేయండి. అదే రీతిగా అనేక మందికి షేర్ చేయండి. ఈ పరిచర్యకు మీరు కూడా మీ సహకారాన్ని అందించాలని దేవుని పేరిట తెలియజేస్తున్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 50 వచనం, నీ విశ్వాసము నిన్ను రక్షించును. అవునండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను రక్షించును, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. అవును కదా. ఈరోజు చాలామంది జీవితాల్లో విశ్వాసము లేదు. ప్రభు వాక్యం అంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం, ఇది కుదరని పని. ప్రదోన్ బిడ్డ, నీలో విశ్వాసం ఉన్నదా? ఎంత విశ్వాసం ఉన్నది? ఆవగింజంత విశ్వాసం ఉండిన చాలా అన్నాడు. ఆవగింజంత ఉండిన చాలా, అది కూడా లేదండి. ఈరోజు విశ్వాసం ఉంటుందా? విశ్వాసం ఒకటే కాదు, క్రియలు లేని విశ్వాసం మృతము అని. క్రియలతో పాటు విశ్వాసము కావాలి. విశ్వాసం ఉన్నవాడు క్రియలు కూడా చేయాలి. నీ విశ్వాసమే నిన్ను ఏం చేస్తుంది తెలుసా? స్వస్థపరుస్తుంది. నమ్మకంగా ప్రభు దగ్గరికి రా. ఆనాడు కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తి నమ్మకంతో, విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చాడు. అందును బట్టే అతని యొక్క కుష్ఠరోగం తొలగిపోయింది. నీకు ఇష్టమైతేనే ప్రభు నన్ను శుద్ధిగా చేయని ప్రభు దగ్గర వేడుకున్నాడు. అందును బట్టే ఆ రోజు దేవుడు అతన్ని స్వస్థపరిచాడు, సంపూర్ణంగా స్వస్థపరిచాడు, సంపూర్ణంగా దేవుడు విడుదలను గురించాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు స్వస్థపరిచేవాడై ఉన్నాడు. విశ్వాసంతో రా. ఒకవేళ అనుమానంతో, అవిశ్వాసంతో కనుక ఈ పరిచర్లో అలాగే సాగిపోతుంటే దయచేసి అట్టి విశ్వాసం ఎందుకు పనికిరాదు. ఈరోజు విశ్వాసం కలిగిన దానివిగా నీవు ఉండాలి, నిరీక్షణ కలిగిన దానివిగా ఉండాలి, ప్రభునందు భయభక్తులు కలిగిన వాడిగా నీవు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఈ స్థితిలో ఉంటావో దేవుడు అప్పుడు నిన్ను బహుగా దీవించేవాడైనాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందమ్మా. నీ విశ్వాసం నిన్ను బాగుపరుస్తుంది. సమాధానం కలిగిన దానివే వెళ్ళుము. ఇదిగో, నీ విశ్వాసం అందరిలాగా ఉండకూడదు, ప్రత్యేకమైనదిగా ఉండాలి, అందరికంటే గొప్పగా ఉండాలి. అప్పుడే నీ జీవితం మికిలిగా దీవించబడుతుంది. ఈరోజు విశ్వాసం ఉందా? లాజరు చనిపోయినప్పుడు మరి సహోదరులు మనలకు విశ్వాసం ఉంది, దేవుడు మాత్రమే స్వస్థపరచగలిగిన వాడని. నీవు నమ్ముతున్నావా అంటే, అవును నేను నమ్ముతున్నాను. అయితే లేచి నిలబడని చెప్పగానే ఇదిగో ఆ కుంటివాడు శృంగారముని దేవాలయం దగ్గర లేచి నిలబడ్డాడు. కారణం విశ్వాసం. ఎవరు చెప్పారో ఈ రోగం పోదని, ఎవరు చెప్పారో ఇది జరగదని, కానీ ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభునందు నిరీక్షణ ఉంచు. దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థపరిచేవాడిగా, దేవుడు తప్పకుండా నీవు లేవనెత్తేవాడిగా ఉన్నాడు. దానియేలు సింహాల బోన్లో పడినప్పుడు నీవు అనుదినం సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడంటే, అవును మహారాజా, నన్ను బ్రతికించాడు. కారణం విశ్వాసం. ఇదిగో మండుతున్నటువంటి అగ్నిగోళంలోనికి, ఇదిగో అక్కడికి వెళ్ళినప్పుడు షడ్రకు మేషకు అబేదకులు విశ్వాసంతో అడుగు పెట్టారు. అగ్ని వాసన కూడా అంటకుండా బయటకు వచ్చారు. కారణం విశ్వాసం అండి. నోవాహు గారు ఇదిగో ఈ పనిని ఈ ఓడను నిర్మించని చెప్పగానే దేవుని మీద నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు, అందుకే కట్టాడు. అబ్రహామా, నీ ఒక్కగానొక కుమారుని ఇదిగో నాకు బలిగా పెట్టని చెప్తే ఆయన ఒక్క మాట కూడా అడగలేదండి, విశ్వాసం ఉంచాడు. అందును బట్టే ఈరోజు అబ్రహాం విశ్వాసంలోకి తండ్రిగా పిలబడుతున్నాడు. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఒకసారి ఆలోచించే. నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసం నిన్ను అభివృద్ధి చేస్తుంది, నీ విశ్వాసం నిన్ను దీవిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బలపరిచి మెండైన దీవెనలు పొందుకునేలాగా చేస్తుంది. అట్టి దీవెనలు దేవుడు తప్పకుండా ఈ దినానికి అనుగ్రహించును గాక. ఆమెన్.